హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను, హెన్నా మిక్సింగ్ వీడియో. సో దాని కిందే కాదు, నేను పెట్టే వీడియో ప్రతి దాని కింద వచ్చే మెసేజ్ ఏంటంటే, కండిషనర్ అంటే ఏంటి, ఎలా మిక్స్ చేస్తారు, అసలు కండిషనర్ హెన్నాకి నార్మల్ హెన్నాకి డిఫరెన్స్ ఏంటి అని సో అడుగుతున్నారనమాట. ఇది నేను ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా అని కస్టమర్స్కి స్టాక్ డెప్ ఇచ్చాను. హెన్నాకి కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారు కదా, సో అందుకని ఇంకా ఆ వీడియో అలాగే స్కిప్ అయిపోతుందని చెప్పేసి ఈరోజు ఆ వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఇవి రెండు కలర్ ఒకటి, కండిషనర్ ఒకటి, ఇలా రెండు మిక్స్ చేస్తాను నేను. బట్ ఇప్పుడు మనకి కలర్ గురించి అవసరం లేదు కాబట్టి, ఓన్లీ కండిషనర్ గురించి కాబట్టి కండిషనర్ గురించి చెప్పుకుందాము. బట్ ఏంటి అంటే, కండిషనరు ఓన్లీ నార్మల్ వైట్ హెయిర్ రాని వాళ్ళు మాత్రమే యూస్ చేయాలి. ఎందుకంటే దీంట్లో కలర్ ఉండదు. కలర్ కావాలి అంటే మళ్ళీ మనం కలర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది నార్మల్ హెన్నానే, దాంట్లో ఆమ్లా, మందారం, షికాకాయ్ ఇలాంటివి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం ద్వారా ఇది కలర్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇందులో కలర్ ఉండదు. బట్ ఏంటంటే చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది అనమాట హెయిర్. మళ్ళీ ఇందులో మిక్సింగ్ ప్రాసెస్, మనం డికాషను, మెంతుల పొడి, పెరుగు, లెమను, ఎగ్, నీము ఇలాంటివి యాడ్ చేయడం ద్వారా ఇంకా స్మూత్గా సిల్కీగా అవుతుంది హెయిర్. సో చాలా కండిషనర్గా యూస్ అవుతుంది అనమాట మన హెయిర్కి. సో ఇలా కండిషనర్ అనేది మన హెయిర్కి వర్క్ అవుతుంది. మనము షాంపూ తర్వాత కండిషనర్ ఎలా యూస్ అవుతుందో, హెన్నాలో కూడా కండిషనర్ అలా యూజ్ అవుతుంది అనమాట. సో దీని బెనిఫిట్స్ అయితే ఇది. నేను లాస్ట్ టైం కూడా చాలా క్లియర్గానే చెప్పాను, బట్ నాకు కొత్త కాబట్టి ఎక్స్ప్లెనేషన్లో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేసి దీని పౌడర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను, మిక్సింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను క్లియర్గా. సో అంతే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ గివ్ అవేకి 1000 వస్తేనే గివ్ అవే ఉంది కదా, సో ప్లీజ్ 1000కి ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు రావాలని అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్ వీడియోస్. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, హ్యాపీ ఉగాది.